నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంక. లావణ్య రాస్తారన్ ఈ కేస్ రోజుకు ఒక కొత్త మలుపు. తన మీద ఎవరైనా కేసు పెట్టినా, ఎవరైనా వాయిస్ రేస్ చేసినా వాళ్ళ మీద కేసులు పెట్టడం లేదా వాళ్ళని జైలుకి పంపించడం. బహుశా ఇదే లావణ్య తీరా, ఇదే లావణ్య గేమా? అసలు తన మైండ్ సెట్ ని, తన పనుల్ని ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయాల్ని ఈరోజు మనతో డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ మా పొలిటికల్ ఎడిటర్ కట్ట కార్తిక్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం ప్రియాంక. సార్, లావణ్య తన బంగారం అలానే తనకు సంబంధించిన తన ప్రాపర్టీస్ కి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ మిస్ అయ్యాయి, ఇవి మాల్వి మల్హోత్రా రాస్తారని దొంగలించారు అని చెప్పేసి నార్సింగ్ పిఎస్ లో కేసు పెట్టింది. అంటే నిజంగానే, అంటే ఇన్ని రోజుల తర్వాత తనకి డాక్యుమెంట్స్ అండ్ నగలు పోయాయి అని ఎందుకు గుర్తొచ్చింది? ఇప్పటివరకు చూసుకొని ఉండదా? బంగారం డాక్యుమెంట్స్ సరే, ఏదో వెతుక్కుంటున్నారు, ఏమైంది? ఉంగరం ఉంది కానీ చైన్ ఏది? నువ్వే దొంగతనం చేసావు కదా, నిజం చెప్పు. నువ్వే దొంగతనం చేసావు సార్. మీరు అసలు వేసుకొచ్చారా సార్? మీరు వేసుకొచ్చారా? చైన్ కొన్నట్టు నా దగ్గర బిల్లు ఉంది, షాప్ నుంచి కొన్నట్టు బిల్లు ఉంది. బిల్లు ఉంటే సరిపోద్దా? వేసుకురావాలి. కేసు పెట్టడం సరిపోద్ది, కేసు పెట్టడం సరిపోద్ది. ఓకే, అంటే క్లియర్ ప్రియాంక. ఆరోపణ చేయడానికి ఏముంది? నోరే కదా. కేసు పెట్టడానికి ఏముందో? పేపరే కదా. తర్వాత కదా ఎవిడెన్స్ ఇవ్వాల్సింది. అది ఎఫ్ఐఆర్ గా నమోదైనప్పుడు ముందుకెళ్తున్నప్పుడు చూడాలి. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇవాళ లావణ్య కేసు పెట్టింది. ఏది? నా బంగారం పోయింది, నా డాక్యుమెంట్స్ పోయాయి, ఏది రాయితరను మాలి మరోత్ర ఎత్తుకొని పోయారని చెప్పేసి కేసు పెట్టింది. అసలు తను ఏమంటుంది? జైలు నుంచి నేను జైలుకు పోయిన క్రమంలో, జైలుకు పోయిన సమయంలో మాలి మరోత్ర మా ఇంటికి వచ్చింది, 2-3 సార్లు వచ్చింది. మాలి మరోత్ర రాయితరం కలిసి ఈ బంగారం డాక్యుమెంట్స్ ఎత్తుకొని పోయారు, కావాలంటే నా బీరువా తాళాలు కూడా రాయితరం దగ్గరే ఉంటాయి అని చెప్పింది. అసలు ఆ ప్లాట్ ఎవరిది? ఆ విల్లా ఎవరిది? రాయితరంది. ఇక సహజంగా కీస్ ఎవరి దగ్గర ఉంటాయి? రాయితరం దగ్గరే ఉంటాయి. సరే, అది కూడా పోని. ఇప్పుడు నీకు బట్టలు లేవని గుర్తు విషయం, బంగారం పోయిందన్న విషయం, లేదు డాక్యుమెంట్స్ పోయాయన్న విషయం ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది? నువ్వు జైలు నుంచి ఎప్పుడో బయటకు వచ్చావు కదా. రాయితరం మీద అదే నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో నువ్వు కేసు పెట్టి 100 రోజులు దాటింది కదా. మరి ఆ కేసుతో పాటు నా బంగారం కూడా ఎత్తుకొని పోయారు, మాలి మల్హోత్రా రాయితరాన్ని పెట్టలేకపోయామే. ఇవాళ ఎందుకు పెట్టావు అంటే దీనికి ఒక కారణం ఉంది. మొన్న ముంబై పోయింది లావణ్య, మాలి మల్హోత్రా ఇంటికి పోయింది, పెద్ద యుద్ధమే చేసింది, మాలి మల్హోత్రాను తిట్టింది, రాయితరాన్ని వెనక పంపించమని అడిగింది. సో ఈ యుద్ధంలో రాయితరం మొబైల్ ఎత్తుకొని వచ్చిందని చెప్పేసి రాయితరను ముంబై పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు లావణ్య మీద. సో తన మీద దొంగతనం కేసు పెట్టారు కాబట్టి తను కూడా దొంగతనం కేసు పెట్టాలి. అందుకని ఇవాళ బంగారం గుర్తొచ్చింది, బంగారం మీద కేసు పెట్టింది. మళ్ళా తన బంగారం పోయిందని చెప్పేసి తన బంగారం అని పిలుచుకొని, తన భర్త అని పిలుచుకొని, నా రాజు మంచోడు అని పిలుచుకొని, నా రాజు నాకు కావాలని పిలుచుకునే రాయితరం మీద, రాయితరంతో పాటు ఉన్న మాలి మల్హోత్రా మీద కేసు పెట్టింది. అంటే క్లియర్ కదా లావణ్య విషయాలు. లావణ్య ఎవరి మీద ఎందుకు కేసు పెట్టింది అన్న విషయం అర్థమైపోయింది కదా. ఈ కేసు కూడా ఎందుకు పెట్టింది అన్నది అర్థమైపోయింది కదా. కాకపోతే నేను అడిగేది ఏంటంటే, నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఆమె కేసు పెట్టడానికి లావణ్య వచ్చినప్పుడు లావణ్య మాలి మల్హోత్రా ఇంటికి పోయి రౌడీజం చేసింది, లావణ్య రాయితరన్న ఫాదర్ వాళ్ళ ఇంటికి పోయి రౌడీజం చేసింది, లావణ్య శేఖర్ భాష మీద చెప్పేసింది లైవ్ లో, శేఖర్ భాష మీద దాడి చేసిందని చెప్పేసి అతను కూడా జూబ్లీ స్పీస్ లో కేసు పెట్టాడు. ఇన్ని జరిగినప్పుడు లావణ్య నార్సింగ్ పోలీస్ స్టేషన్ ఎందుకు అరెస్ట్ చేయలేదు? బేసిక్ థింగ్, ఫస్ట్ క్వశ్చన్. రెండోది నేను అడుగుతుంది ఏంటి, ఇప్పుడు లావణ్య కేసులు పెట్టడం కొత్త కాదు. ఇవాళేదో మాలవి మీద రాయితరం మీద కేసులు పెట్టడం అనేది వదిలేసి, ఆల్రెడీ మస్తాన్ సాయి అనేవాడి మీద కేసు పెట్టింది. ఏమని కేసు పెట్టింది? నన్ను ప్రేమించాడు, పెళ్లి చేసుకుంటా అన్నాడు, మోసం చేశాడు, నన్ను అత్యాచారం చేశాడు, ఇవన్నీ పెట్టింది కదా. ఇవన్నీ విజయవాడలో కేసు పెట్టింది కదా, పట్టాపురం పోలీస్ స్టేషన్ లో. అది ఒక కేసు. సేమ్ అలాంటి కేసే. రాయితరం నన్ను పెళ్లి చేసుకున్నాడు, లేదు నాతో సహజీవనం చేశాడు, కొన్ని సంవత్సరాలు సహజీవనం మా మధ్య జరిగింది, పెళ్లి భార్య భర్తల బంధం మా మధ్య జరిగింది, నేను జైలు పోయేసరికి రాయితరం వాడు లేకుండా మాలి మల్హోత్రాతో కలిసి అక్కడికి వెళ్ళిపోయాడు, నా భర్త నాకు కనిపించట్లేదు, నా భర్త నన్ను మోసం చేశాడు అని రాయితరం మీద కేసు పెట్టింది. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని అని చెప్పేసి మస్తాన్ సాయి మీద ఒకటే రకమైన కేసు, ప్రేమించి పెళ్లి చేసుకుని నన్ను వదిలేశాడని రాయితరం మీద ఒకే రకమైన కేసు. సో ఈ 2 కేసులు ఒకే రకంగా అనిపిస్తున్నాయా? మరి ఈ కేసులో ఏది నిజం అంటే, లావణ్య మీద, లావణ్యకి ఎవరి మీద కేసు పెట్టాలనిపిస్తే వాళ్ళ మీద తను పెట్టాలనుకున్న ఒక స్టోరీ అల్లుకొని కేసు పెట్టింది అంటానికి ఉదాహరణలు కదా ఇవన్నీ. ఇవన్నీ ఉదాహరణలు కదా. ఒకే రకమైన కేసు ఇద్దరి మీద ఎట్టబెట్టి చెప్పు. ఇప్పుడు నా చేయిని దొబ్బేసావా నీ మీద, నా చేయిని దొబ్బేసావని కెమెరామెన్ మీద, నా చేయిని దొబ్బేసావని ఇంకొకరి మీద, ఒకే రకమైన కేసు 3 మీద ఎట్ట పెడతా? లేదు ఒకటే అంటే నా అనుమానం పలానా మీద ఉంది అంటే పెడితే అది ఓ రకం. కానీ ఒకే కేసు, ఒకే రకమైన కేసు 3 మీద ఎట్ట పెడతా? నా 3-4 కేసులు ఉంటే పెట్టాలి.
ఒక వచ్చాను ఒకళ్ళు దొబ్బేశారని. అంటే క్లియర్ గా లావణ్య అనే వ్యక్తి తన మీద ముంబై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది కాబట్టి, తన మీద దొంగ అనే ముద్ర పడుతుంది కాబట్టి, ఆ ముద్ర నుంచి చెరిపేసుకోవడం కోసం ఇవాళ బంగారం పోయిందని కేసు పెట్టింది అనేది మనకు కనపడుతున్న విషయం, మనకు అనిపిస్తున్న విషయం. ఇప్పుడు అదే బంగారం పోయిందన్న విషయం 100 రోజుల క్రితం గుర్తు రాలేదుగా, నీకు ఇయ్యాలిగా గుర్తొచ్చింది. ఇంకొకటి అసలు మేము బేసిక్ గా అడుగుతుంది ఏంటంటే, లావణ్య నీ భర్త అనేది కోర్టు కన్ఫర్మేషన్ చేయాల్సిన విషయం. కోర్టులో కేసు రాజ్ తరుణ్ లావణ్య భర్త అని కదా. ఇప్పుడు మరి ఎందుకు మాధవి మానవత ఇంటిపై గొడవ చేసినావు? నువ్వు కేసు ఆల్రెడీ కోర్టులో రన్ అవుతున్నప్పుడు, నువ్వు న్యాయ పోరాటం చేస్తున్నప్పుడు ఫిజికల్ గా పోయి గొడవ చేయడానికి ఏం హక్కు ఉంది? నీకు ఏ హక్కు లేదు కదా ఫిజికల్ గా పోయి గొడవ చేయడానికి. ఎందుకు వెళ్ళావు అక్కడికి? అసలు అది న్యూసెన్స్ కేసు నమోదైంది, పైగా ఈ దొంగతనం కేసు నమోదైంది. తన మీద ముంబై పోలీస్ స్టేషన్ లో పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చిన విషయం బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ విషయాలన్నిటిని మరిపించి లావణ్య మళ్ళా చర్చలోకి రావాలి, లావణ్య వైపే చర్చ ఉండాలి. సార్ అంటే ఇదంతా చూస్తుంటే నాకు ఒక డౌట్ వస్తుంది సార్. ఇప్పుడు రాజ్ తరుణ్ ఫోన్ దొంగలించింది అనడానికి సాక్ష్యం ఉంది. ఏది? తాను రికార్డ్ చేసిన వీడియోనే అందుకు సాక్ష్యం, ఎందుకంటే అందులో క్లియర్ గా ఉంది. కానీ ఇప్పుడు లావణ్య దగ్గర ఉన్న ఆర్నమెంట్స్ అండ్ డాక్యుమెంట్స్ మాధవి మల్హోత్రా రాజ్ తరుణ్ కొట్టేశారు అనడానికి సాక్ష్యం ఏముంటది? అంటే వెళ్ళి కేసు పెట్టేసినంత మాత్రం నా కేసు చెల్లుద్ది అంటారా? అని ఇంకొకటి కూడా అసలు ఇక్కడ బేసిక్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు తన బంగారం కొనుక్కుంది అని చెప్పేసి చెప్తున్న లావణ్య, ఆ బంగారం రాజ్ తరుణ్ కొనిచ్చాడా, తనంతలో తను కొనుక్కుందా? రోజు తను బిజినెస్ ఏమన్నా ఉన్నాయా, ఏ బిజినెస్ ద్వారా అవి సంపాదించుకుంది? ఇది కూడా వ్యాలిడ్ పాయింట్ కదా. ఏదైనా ఆస్తులు సంపాదించుకున్నప్పుడు ఎంతో ఎట్లా వచ్చాయనేది కూడా చెప్పగలగాలి. మరి లావణ్యకి బంగారం ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ ఫాదరా పాపం చిన్న బడ్డీ కొట్టు, చిన్న సైజ్ షాప్ నడుపుకుంటున్నాడు పాపం. ఆయన ఏదో ఆయన జీవితం ఆయనకి వెళ్ళిపోతుంది, వాళ్ళిద్దరి జీవితం వాళ్ళకి వెళ్ళిపోతుంది. కానీ లావణ్యకి బంగారం 12 లక్షల బంగారం ఎవరు కొనిచ్చారు? ఎక్కడుంది అసలు? ఇది వ్యాలిడ్ పాయింట్స్, అదే రాబోయే కాలంలో తేలాల్సిన పాయింట్స్. కాకపోతే సరే ఉంది, అప్పటికి బంగారం ఉంది, కొనుక్కుంది, ఏదో కష్టపడింది, చాట్పలం చేసింది, కొనుక్కుంది అనుకున్నాం. కొనుక్కున్నా సరే ఇన్ని రోజుల తర్వాత ఎందుకు గుర్తొచ్చింది అనేది కూడా లావణ్య సమాధానం చెప్పాల్సిన రెండో పాయింట్. అంటే తన మీద దొంగతనం కేసు పడేసరికి దొంగతనం కేసు పెడుతున్నట్టు అనిపిస్తుంది తప్ప ఏదో ఇది నిజం అనేది అనిపించట. దీనికి ఒక ఉదాహరణ చెప్తా. మనకి ఒక పని మనిషి చెప్పాడు. ఎవరు? లావణ్య ఇంట్లో పనిచేసిన పని మనిషి మీడియా ముందుకు వచ్చేసి ఏదైనా బెదిరించామనుకో, ఓ నా ఇంట్లో బంగారం పోయిందని దొంగతనం కేసేసింది, నీ మీద కేసు పెడతానని బెదిరించేది అనేది పని మనిషి చెప్పాడు. ఆ పని మనిషి చెప్పిన దాన్ని ఇవాళ దీంతో కంపేర్ చేయి, ఈ కేసు తోటి పని మనిషి చెప్పిన దాన్ని కంపేర్ చేయి, నీకు నిజమని అనిపిస్తుంది కదా. పని మనిషి బంగారం ఎత్తుకొని పోయాడు అని చెప్పేసి అంటది లావణ్య, మేము ఏదైనా బెదిరిస్తే ఇంకేదైనా చేస్తే ఉన్నట్టు పని మానేస్తే, పని చెప్పింది చేయకపోతే అని చెప్పేసి చెప్పాడు కదా, మీడియా ముందే చెప్పాడు కదా. ఇవాళ క్లియర్ గా అర్థమైపోయింది కదా లావణ్య ఎట్లాంటి కేసులు పెట్టిద్ది, ఎట్టా మనుషులను బెదిరించిద్ది, ఎట్టా మనుషులను భయపెట్టిద్ది. ఇప్పుడు షరీఫ్ మీద పెట్టిన కేసు, మస్తాన్ సాయి మీద పెట్టిన కేసు, రాజ్ తరుణ్ మీద పెట్టిన కేసు, మాధవి మల్హోత్రా మీద పెట్టిన కేసు, ఎంతమంది మీద కేసులు పెడతావు నువ్వు? ఎంతమంది మీద అపవాదులు వేస్తావు నువ్వు? ప్రపంచంలో లావణ్య అనే ఒక వ్యక్తి తప్ప మిగతా వాళ్ళంతా దొంగలు. మిగతా లావణ్యని ప్రశ్నించే వాళ్ళు, లావణ్యని ఎదిరించే వాళ్ళు, లావణ్యని ఏదైనా మాట అనగలిగిన వాళ్ళంతా కూడా దొంగలు. అది లావణ్య చేసే ఆరోపణ. అంటే ఇక్కడ క్లియర్ గా లావణ్య తిడితే తిట్టించుకోవాలి, లావణ్య కొడితే కొట్టించుకోవాలి, లావణ్య ఏం చేస్తే చేపించుకోవాలి. కాదు అన్నారనుకో నువ్వు దొంగ అయిపోతావు. అది క్లియర్ గా మనకు అర్థమవుతున్న విషయం. లేదు మగవాడైతే నువ్వు అమ్మాయి కాబట్టి దొంగ అయిపోతావు, అదే మగవాడైతే రేపిస్ట్ అయిపోతాడు. సరే నిజం చెప్పాలంటే ఇలాంటి వాళ్ళని ఇప్పటివరకు అంటే తన మైండ్ సెట్ కూడా అర్థం కాని విధంగా తన బిహేవియర్ అనేది ఉంది. ఒక విధంగా చూస్తే నాకు ఒక డౌట్ వస్తుంది సార్. ఎవరైనా అయితే బంగారం బంగారం అంటున్నావో, నేను నీ బంగారాన్ని అంటున్నావో, అతన్నే ఒక దొంగగా నువ్వు ఈరోజు నిలబెట్టావు ప్రజల ముందు. అదే వ్యక్తిని ఈరోజు నన్ను మోసం చేశాడంటూ ఆరోపణలు చేస్తున్నావు. నువ్వు చేయాల్సిన పక్కన చేస్తూ మరి ఆ అబ్బాయి మీద ఇన్ని ఆరోపణలు చేస్తూ ఆ అబ్బాయిని ఒక దొంగగా చూపిస్తూ ఇప్పుడు తిరిగి రావాలి అంటే ఎట్లా వస్తాడు? కోర్టు కూడా అంగీకరిస్తుందా తన నిర్ణయం లేకుండా? అమ్మాయి పిలిచింది అంటే నువ్వు వెళ్ళు అని చెప్పేసి కోర్టు ఏం చేస్తుంది అనేది మనం తీర్పు చెప్పడానికి లేదు. కానీ ఒక విషయం క్లారిటీగా మనం చెప్పాల్సిందంటే, నువ్వే రాజ్ తరుణ్ని దొంగ అంటావు, నువ్వే రాజ్ తరుణ్ని తిడతావు, ఇంకో రకమైన ఆరోపణ చేస్తావు, పైగా నాకు రాజ్ తరుణ్ కావాలంటావు. ఇది ఎలా సాధ్యం? ఇది ఎలా సాధ్యం? అంటే రోజుకో మాట, పూటకో మాట, దాన్ని నమ్మాలి, నమ్మి తీరాలి. నమ్మను అంటే కుదరదు, కేసు పెడుతుంది. నమ్మాల్సిందే, లావణ్య ఏం చెప్తే అది నమ్మాల్సిందే.
ఇలా కాదు కూడదు అని ప్రశ్నించడానికి వీల్లేదు. ఉమ్, రాయితీరును లావణ్య రమ్మంటే రావాలి, కూర్చోమంటే కూర్చోవాలి, నిలబడి ఉంటే నిలబడాలి, ఉమ్, సినిమాలు చేయమంటే చేయాలి, చేయొద్దంటే చేయకూడదు. ఉమ్, తను ఏమైనా చేసుకోవాలి. లావణ్య డ్రగ్స్ అమ్ముకొని ఇంకొకరితో రిలేషన్స్ పెట్టుకొని ఇంకొకరి మీద కేసులే పెట్టుకొని ఇదేంటని అడగకూడదు. ఉమ్, ఇక్కడ మనకు అర్థమవుతుంది ఇది కదా, మనకు అనిపిస్తుంది ఇది కదా. రైట్. అందుకనే నేను రాయితీరును ఎందుకు లావణ్యను వదిలేశాడు అంటే, మొదటి రోజు రాయితీరును చెప్పాడు, లావణ్య యాక్చువల్ నచ్చక, లావణ్య ఆల్రెడీ మస్తాన్ సాయి మీద ఇదే రకమైన కేసు పెట్టినప్పుడు లావణ్య పద్ధతులు నచ్చక నేను లావణ్య నుంచి దూరం పోయాను అంటున్నాడు. ఉమ్, తన ఇంటినైనా వదులుకోవడానికి అతను సిద్ధపడ్డాడు, ఆ విధానానికి దూరంగా పోయాడు తప్ప లావణ్యతో కలిసి ఉండడానికి అతను ఇష్టపడలేదు అనేది అతను చెప్పుకున్న వరకు. ఉమ్, కానీ ఏది ఏమైనా ఒక క్లియర్, ఉమ్. లావణ్య పెట్టిన కేసులో ఏ మేరకు నిజాయితీ ఉందనేది ఒక క్వశ్చన్ మార్క్ రాబోయే కాలంలో తేలాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.